అనంతపురం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభ నిర్వహించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని పథకాల్ని విడుదల చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ అభయం కింద ప్రతి కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించి గ్యారంటీ కార్డును మల్లికార్జున ఖర్గే, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పలువురు సీనియర్ నేతలు విడుదల చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే సంక్షేమ రాజ్యాన్ని చేసి చూపిస్తామని నేతలు వెల్లడించారు. అనంతపురం సభలో ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. దేశంలో ప్రధాని మోదీ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా ప్రధాని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ పునర్నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పోరాడదాం, సాధిద్దాం, నిర్మిద్దాం అనే కాంగ్రెస్ నినాదాన్ని ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ of course here no BJP zero but a zero man is ruling in the country. He is like a dictator, so therefore it is our duty to be united and defeat the fascist forces. Then only our democracy, our constitution, our people, our fundamental rights will be saved. He always attacks Rahul Gandhi. He always abuses Indira Gandhi. Why? Why means he is afraid of Rahul Gandhi. He is afraid of Sonia Gandhi. He is afraid of Congress. And he is also attacks me. It means he is also fearing. The fear psychosis is created in his mind. సీఎం జగన్ పాలనపై షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వాలు మర్చిపోయాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అభయం కింద 5,000 రూపాయలను ప్రతి నెల ఇస్తుందని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది కుటుంబానికి 60,000 రూపాయలు అందిస్తుందని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ హామీ అని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడి ఒక గ్యారంటీ ఇవ్వబోతుంది. మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇంటింటికి 5,000 రూపాయలు, ఇంటింటికి 5,000 రూపాయలు, ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఇది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం. కాబట్టే మాట తప్పే వాళ్ళ మధ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ గ్యారంటీ ఇస్తుంది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఇంటికి, పేద ఇంటికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఇస్తుంది. సంవత్సరానికి 60,000 రూపాయలు ఇందిరమ్మ అభయం కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందిస్తుంది అని మీకు మాటిస్తున్నా. హోదా పేరుతో సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశారని షర్మిల మండిపడ్డారు. నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను మరిచారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో జగన్ దీక్షలు చేశారని గుర్తు చేశారు. వైసీపీకి చెందిన ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు, నిరాహార దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు. ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట, ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా మాకు కావాలి అని ముక్కుమ్మడి రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడున్న ఎంపీలతో ఎప్పుడైనా రాజీనామాలు చేశారా? లేకపోతే ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తాము అని కనీసం బెదిరించారా? ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం. తీరా ప్రత్యేక హోదా ఏమైంది అంటే, అటు చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను విస్మరించారు, ఇటు జగనన్న గారు ఇప్పుడున్న 5 సంవత్సరాలు మళ్ళీ